Yeah, again welcome to Sai Master Academy. Continuation of system of circles కాన్సెప్ట్ అయిపోయింది రెండు క్లాసులలో. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తున్నా. ఆల్రెడీ ఐ గేవ్ యూ సమ్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద స్ట్రేట్ లైన్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్స్ ఎట్ 2 points, లైన్ సర్కిల్ ని 2 points దగ్గర కట్ చేస్తుంది అంటున్నాడు కదా. డయాగ్రామ్ చూడండి. సర్కిల్ లైన్ ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేస్తుందంట? 2 points. That is equal to 0, L equal to 0. Line intersect the circle at 2 points A and B. ఏం కావాలంట? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. వాడికి సర్కిల్ కావాలంట. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ AB యాజ్ డయామీటర్. సో ఈ AB లైన్ ఉందా? ఈ AB లైన్ డయామీటర్ గా ఉండే సర్కిల్ కావాలంట వాడికి. మళ్ళీ చదువు క్వశ్చన్. If the straight line 2x plus 3y equals to 1, we intersect the circle x square plus y square equals to 4. Okay. At the points A and B. Yes. Then find the equation of the circle having AB as the diameter. So find the circle having AB as the diameter. Different color తో ఇద్దామని ప్రాప్ చేశాను. సో వాడికి ఇలా ఒక సర్కిల్ కావాలంటారా? ఇది మన రిక్వైర్డ్ సర్కిల్. దీనికి ఏబి డయామీటర్ అయి ఉండాలంట. అంటే దిస్ సర్కిల్ సెంటర్ హియర్, ఖచ్చితంగా ఇది ఇక్కడే ఉంటుంది. ఇదేమో మనకు ఫస్ట్ పింక్ సర్కిల్, ఇది C1. ఒక సర్కిల్ ఇచ్చాడు, ఆ సర్కిల్ ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుందని చెప్తున్నాడు. ఆ రెండింటి నుంచి ఒక సర్కిల్ పాస్ అవ్వాలంట. ఆ సర్కిల్ కి ఈ లైన్ డయామీటర్ అవ్వాలంట. ఇది క్వశ్చన్. అలాంటి బ్లూ కలర్ సర్కిల్ ని కనుక్కోవాలని అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చింది ఏంటో చూద్దాము. హియర్ గివెన్ x square plus y square minus 4 equal to 0, ఈక్వేషన్ నెంబర్ 1. ఒక సర్కిల్ ఇచ్చాడా? అండ్ దిస్ ఈస్ సర్కిల్ కాబట్టి ఎస్, దీని పేరు ఏంటి? ఎస్. లైన్ కూడా ఇచ్చాడు. ఇగో లైన్ ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు. లైన్ ఏంటా లైన్? 2x plus 3y minus 1 equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ సర్కిల్ ఈ లైన్ ఏబి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటున్నాడు. ఆ పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిలే కావాలి మనకి. ఇంతమంది చెప్పా ఫార్ములా. ఇదిగా the equation of the circle passing through point of intersection of line and circle is nothing but what? S plus lambda L equal to 0. అంతే. The required circle equation S plus lambda L equal to 0. ఏంటి ఫార్ములా? S plus lambda L equal to 0. Yes, x square plus y square minus 4 plus lambda into L, 2x plus 3y minus 1 is equal to 0. ఇది మన దగ్గర కావాల్సిన సర్కిల్. కానీ లాంబ్డా ఉండొద్దు కాబట్టి వాడు ఏమన్నాడంటే కన్క్లూజన్ లో హ్యావింగ్ ఏబి యాజ్ డయామీటర్. సో వాడు ఏమంటున్నాడు ఫైనల్ గా? ఈ ఏబి లైన్ అనేది ఈ సర్కిల్ కి, ఇది 3 అనుకుందాం, ఏబి లైన్ అనేది ఈ సర్కిల్ కి ఏంటంట? డయామీటర్ అంట. ఏంటంటది? డయామీటర్. డయామీటర్ పాసెస్ త్రూ వేర్ ఆల్వేస్. ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? డయామీటర్ సెంటర్ నుంచే కదా. ఇలా ఉంటుంది డయామీటర్ అంటే. ఇది కాదు. డయామీటర్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? సెంటర్. దీనికి కదా ఇది డయామీటర్. ఇదే కదా ఆన్సర్ మనకు వచ్చింది. దీనికి ఆ లైన్ డయామీటర్ అంటున్నాడు కాబట్టి దీని సెంటర్ నుంచి కదా అది పాస్ అవుతుంది. దాని సెంటర్ నుంచే పాస్ అవుతుంది. అంటే వీ హావ్ టు నో వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్. సో సెంటర్ కావాలి కాబట్టి ముందు దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4 2 lambda x 3 lambda y minus lambda equal to 0. One more step ra. X square plus y square plus 2 lambda x 3 lambda y minus 4 minus lambda equal to 0. దీన్నైనా ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోవచ్చు. ఇది జనరల్ సర్కిల్ ఈక్వేషన్ లా ఉందా లేదా? ఏంటి జనరల్ సర్కిల్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. కంపేర్ చేస్తే చెప్పురా విష్ణు, వాట్ ఈస్ జీరా?
y2 దీంట్లో హాఫ్ కదరా g అంటే 2 lambda by 2 lambda 2 క్యాన్సిల్ కదా. వాట్ ఈజ్ ఎఫ్రా 3 lambda by 2 ఎందుకంటే కట్ కాదు ఇది 2 మల్టిపుల్ కాదు. వాట్ ఈజ్ c రా మైనస్ లాంబ్డా ఇది మొత్తం c. ఓకేనా మనకి c తో పని లేదు సెంటర్ కావాలి కదా. దేర్ ఫోర్ సెంటర్ టు వాట్ ఈస్ ద ఫార్ములా సెంటర్ కి మైనస్ e మైనస్ f. సో ఇట్ విల్ బికమ్ మైనస్ లాంబ్డా కామా మైనస్ 3 lambda by 2. సిన్స్ దీనికి ఇది డయామీటర్ అంట. ఓకే ఈ థర్డ్ సర్కిల్ కి ఇది డయామీటర్ కాబట్టి డయామీటర్ అనేది దీని సెంటర్ నుంచి పాస్ అవుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ రైటింగ్ హియర్. సిన్స్ లైన్ ఇదే కదా లైన్ ఏంటది 2x plus 3y minus 1 equal to 0 is ఏంటది డయామీటర్ ఆఫ్ దీనికి కదా థర్డ్ సర్కిల్ కదా 3. therefore line passes through center 2. what is center 2 minus lambda minus 3 lambda by 2. దీన్ని తీసుకెళ్ళి దీంట్లో xy దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. దట్ దిస్ ఈజ్ x మళ్ళీ డివిజన్ సింబల్ అనుకుంటారేమో మీరు x కామా y దీన్ని తీసుకెళ్ళి ఇందులో రాయండి. దేర్ ఫోర్ 2 ఇంటూ ఎందుకంటే ఇప్పుడు పాయింట్ ఇది లైన్ ఇది 1,2 ఇదేమో 2x plus 3y plus 4 equal to 0 లైన్ రా. ఈ లైన్ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుందంటే x దగ్గర 1 y దగ్గర 2 రాయొచ్చు కదా. ఎందుకంటే సిన్స్ పాసింగ్ త్రూ పాస్ అవుతుందంటే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా సో ఇక్కడ కూడా అదే డయామీటర్ అనేది కలిసి పాస్ అవుతుంది అంటున్నాడు కాబట్టి వీ కెన్ సబ్స్టిట్యూట్ ద సెంటర్ కదా. అదే మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 2 ఇంటూ x అంటే మైనస్ లాంబ్డా ప్లస్ 3 ఇంటూ y అంటే మైనస్ 3 lambda by 2 అండ్ తర్వాత ఏముంది మైనస్ 1 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ మైనస్ 2 lambda మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 3 9 lambda by 2 మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే ఇది 1 కాబట్టి 2 ఇటు వచ్చేస్తే మైనస్ 4 lambda మైనస్ 9 lambda by 2 మైనస్ 1 అడిపోతే ప్లస్ 1 మైనస్ 4 మైనస్ 9 మైనస్ 13 lambda is equal to 2 1 ja 2 lambda is equal to minus atras చేస్తే మైనస్ 2 13 డినామినేటర్ వేసింది మైనస్ 2 by 13. ఎనీ డౌట్ హియర్ ఇదంతా సింప్లిఫికేషన్. దీన్ని తీసుకెళ్ళండి ఈక్వేషన్ నెంబర్ 3 లో రాయండి. అప్పుడు లాంబ్డా అనేది ఎలిమినేట్ అయిపోయి ఆన్సర్ వస్తుంది. దేర్ ఫోర్ వాట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4 లాంబ్డా మైనస్ 2 by 13 ఇంటూ 2x ప్లస్ 3y మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. 13 ఇటు వచ్చేస్తుంది కదా మల్టిపుల్ అయిపోతుంది కదా ఎల్సిఎం చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు 13x స్క్వేర్ 13y స్క్వేర్ 4 13 ఎంత 52 2 2 జా ఎంత మైనస్ 4x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 3 జా 6y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1 జా 2 ఈక్వల్ టు 0. కొంచెం సింప్లిఫై చేస్తే నెంబర్స్ రెండు ఉన్నాయి కాబట్టి 13x స్క్వేర్ ప్లస్ 13y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y 252 సబ్ట్రాక్షన్ చేయండి ఎంత 50 దట్ ఈస్ మైనస్ 50 is equal to 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. అర్థమైందా ఇప్పుడు? అండర్స్టాండ్ హౌ యూఆర్ ఫైండింగ్? చాలా ఈజీ, అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు వాడు, ఒక సర్కిల్ ఒక లైన్ ఇచ్చి ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ కావాలంటే వి నో ద ఫార్ములా ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్. ఎస్ ఇచ్చాడు ఎల్ ఇచ్చాడు, ఇందులో రాసాము, రాసి ఎక్స్పాండ్ చేసాము. చేసిన తర్వాత వెయిట్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, ఆ లైన్ అనేది మనకు వచ్చిన సర్కిల్కి ఏంటంట డయామీటర్ అంట. డయామీటర్ ఈజ్ ఆల్వేస్ పాసింగ్ త్రూ వేర్ సెంటర్. కాబట్టి ఆ సర్కిల్కి సెంటర్ కనుక్కొని దాన్ని తీసుకెళ్ళి ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేసాం. లైన్లో సబ్స్టిట్యూట్ చేసాం, మనకు లాంబ్డా వచ్చింది. లాంబ్డాని రీప్లేస్ చేసాం, ఎందుకంటే లాంబ్డాలో ఉండదు కదా ఆన్సర్ ఇప్పుడు. దిస్ ఈజ్ వన్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చదువురా, దాని తర్వాత కంటిన్యూషన్ క్వశ్చన్. x plus y equal to 3 is the equation of the chord AB of the circle x square plus y square minus 2x. x square plus y square minus 2x plus 4y minus 8 equals to 0. Find the equation of the circle AB has diameter. సేమ్ మోడల్ చూడండి, డయాగ్రామ్. యూ హ్యావ్ టు నో ద డయాగ్రామ్. ఏమంటున్నాడు వాడు, వినరా. లైన్ దేనికి కార్డ్ అంటే దీనికి కార్డ్ అంట, ఇస్ ద కార్డ్ ఆఫ్ ద సర్కిల్. సో డయాగ్రామ్ చూద్దాం ఒకసారి.
this is a circle, this is a circle, ఇగో circle ఇచ్చాడు. What is the circle equation? x square plus y square minus 2x plus 4y minus 8 equal to 0. Equation number 1. This is only represent what? S. So s equal to 0 ఇచ్చాడు రా. అండ్ ఒక కార్డ్ ఇచ్చాడు, ఇగో కార్డ్ ఏంటది? x plus y equal to 3. దట్ ఈస్ ఓన్లీ ఎల్ కదరా, లైనే కదా ఇది. సో x plus y equal to 3 అంటే మైనస్ 3 equal to 0. దాన్ని ఇది తెచ్చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 2 ఇలా ఉంది రా కార్డ్. ఓకేనా? ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందంట? ఏబి దగ్గర. ఫైండ్ ద సర్కిల్ హ్యావింగ్ ఏబిఎస్ డయామీటర్ అంటే ఇది ఒకటి కనుక్కోమని చెప్తున్నాడు. ఈ ఏబి డయామీటర్ గా ఉండే సర్కిల్ ఒకటి నాకు కావాలి అంటున్నాడు. అంటే ఇది సెంటర్ కదా, ఇప్పుడు ఈ సర్కిల్ సెంటర్ అదే అవుతుంది కదరా. ఇది వాడిచ్చిన సర్కిల్ సెంటర్ 1, బట్ మనం కనుక్కునే సర్కిల్ సెంటర్ 2. ఈ ఏబి అనేది ఆ సర్కిల్ కి డయామీటర్ అంటే విచ్ ఈస్ ఆల్వేస్ పాసింగ్ త్రూ సెంటరే కదా. సేమ్ ప్రాసెస్ ఇంతకు ముందు ఏదైతే మనం చెప్పుకున్నామో అదే ప్రాసెస్ చేయాలి. ఫస్ట్ ఈ సర్కిల్ ఏదైతే ఉందో దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్? ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ టు 0. వై? బికాస్ దిస్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్ అండ్ సర్కిల్ కదా. సో సొల్యూషన్ లో కంటిన్యూషన్ ఏంటి? రిక్వైర్డ్ సర్కిల్ ఈస్ s plus lambda l equal 0 కదా. వాట్ ఈస్ s రా? x square plus y square minus 2x plus 4y minus 8 plus lambda into what is l ra? x plus y minus 3 equal to 0. Let this is equation number 3. Equation number 3. దీని సెంటర్ నుంచే కదా ఈ లైన్ పాస్ అవుతుంది. సిన్స్ దిస్ ఇస్ ద డయామీటర్ ఆఫ్ దిస్ సర్కిల్, దీని సెంటర్ కనుక్కోవాలంటే మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలి. సో చేద్దాం రా. ఎక్స్ స్క్వేర్ ఓకే ఉండండి. యా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 8 ప్లస్ లాంబ్డా ఎక్స్ ప్లస్ లాంబ్డా వై మైనస్ 3 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఎక్స్ టర్మ్స్ రెండు ఉన్నాయి, రెండు ఉండదు, ఒకటే ఉండాలి. కాబట్టి సింప్లిఫై చేస్తున్నా చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ ఒక మైనస్ 2x, ఇక్కడ లాంబ్డా ఎక్స్ అంటే వీ కెన్ టేక్ ఎక్స్ కామన్. ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది? ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ 2 ప్లస్ లాంబ్డా అవుతుంది బ్రాకెట్లో. మళ్ళీ మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ మైనస్ 2 మైనస్ 2x, ఎక్స్ ఇంటూ లాంబ్డా లాంబ్డా ఎక్స్. తర్వాత ఈ రెండు ప్లస్ వై ఇంటూ 4 ప్లస్ లాంబ్డా, ఇక్కడ వై ఇక్కడ వై, ఈ వై కామన్ తీసా, ఈ ఎక్స్ కామన్ తీసా. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది? మైనస్ 8 మైనస్ 3 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది జనరల్ ఫామ్. ఇప్పుడు ఏంటా జనరల్ ఫామ్? ఒకసారి బ్రాకెట్లో రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఇస్ ఈక్వల్ టు 0. దీన్ని కూడా ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది అది మొత్తం ఒకటే అనమాట. సో ఇప్పుడు దీంట్లో టెల్ మీ మిస్టర్ వాట్ ఈస్ g? ఎప్పుడైనా g అంటే ఏంటంటే ఇలా ఉంటుంది ఈక్వేషన్. ఇక్కడ ఏదైనా ఉండని, జీ అంటే ఎప్పుడంటే దీంట్లో ఆఫ్ చెప్పాలి. ఈడ ఒకవేళ 4 ఉందనుకో ఎంత అవుతుంది? 2 అవుతుంది. 6 ఉందనుకో 3 అవుతుంది. ఒకవేళ 8 ఉందనుకో 4 అవుతుంది. ఒకవేళ 2 ప్లస్ లాంబ్డా ఉందనుకో ఏం కాదు, 2 ప్లస్ లాంబ్డా బై 2 ఉంటుంది. దాన్ని మనం క్యాన్సిల్ చేయలేము, ఎందుకంటే లాంబ్డా అనేది ఎక్స్ట్రా ఉంది, అక్కడ ఒకటి అన్నోన్ కాన్స్టెంట్ ఉంది. ఒకవేళ అక్కడ నీకు 7 ఉందనుకో 7/2 ఉంటుంది. అది వీ కాంట్ క్యాన్సిల్, అది ఆడ్ ఇది ఈవెన్. కాబట్టి ఇక్కడ ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు చెప్పు, ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జీ? -2 ప్లస్ లాంబ్డా బై 2 ఇస్ జీ. అక్కడ ఏది ఉంటే దానికి ఆఫ్. ఓకేనా? వాట్ ఈస్ ఎఫ్రా? వై కాదు, ఇది 4 కదా, ఇక 4 ప్లస్ లాంబ్డా బై 2. సి అవసరం లేదు, సెంటర్ ఒకటే కాదు కావాలి మనకి. దేర్ ఫోర్ సెంటర్ 2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మైనస్ ఈ కామా మైనస్ ఎఫ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్లస్ అయితే ప్లస్లు మైనస్ అయితే, ఇక్కడ -2 కాబట్టి +2 అవుతుంది, లాంబ్డా ఏమో మైనస్ అవుతుంది. అంటే యూ విల్ గెట్ 2 మైనస్ లాంబ్డా బై 2 కామా ఇదేమో -4 మైనస్ లాంబ్డా బై 2. అన్ని ప్లస్లు అంటే అన్ని మైనస్ అయిపోతాయి.
సిన్స్ దిస్ లైన్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ దిస్ సర్కిల్ కదా. సిన్స్ గివెన్ లైన్ ఈక్వేషన్ నెంబర్ ఎంత 2 ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 3 అంటే ఈ సర్కిల్ కి ఇది డయామీటర్ కాబట్టి therefore it passes through center 2 నుంచి పాస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి xy దగ్గర రాద్దాం. ఈక్వేషన్ ఇదేగా x ప్లస్ y మైనస్ 3 కదా, x ప్లస్ y మైనస్ 3 ఈక్వల్ టు 0. వాట్ ఈస్ x రా 2 మైనస్ లాంబ్డా బై 2. వాట్ ఈస్ y రా మైనస్ 4 మైనస్ లాంబ్డా బై 2. మైనస్ 3 ఈక్వల్ టు 0. ఎల్సిఎం ఎంత ఇక్కడ 2 మైనస్ లాంబ్డా మైనస్ 4 మైనస్ లాంబ్డా ఈ మైనస్ 3 అడిపోతే ప్లస్ 3 2 3 జా 6 2 మైనస్ 4 ఎంతరా మైనస్ 2 మైనస్ లాంబ్డా మైనస్ 2 లాంబ్డా 2 3 జా 6 మైనస్ 2 అంటే తీసుకెళ్ళండి. మైనస్ 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 2 8 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8 by 2 బట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 1 జా 2 4 జా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా మైనస్ 4. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 3 లో సబ్స్టిట్యూట్ చేయండి, ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 3. సో వాట్ ఈస్ దట్ x square plus y square minus 2x plus 4y minus 8 plus lambda. What is lambda? Minus 4 into what is L? X plus y minus 3 is equal to 0. Simplify say x square plus y square minus 2x plus 4y minus 8 4 into x and the minus 4x minus 4y minus into minus plus 4 3 ja 12 equal to 0. So x terms rendu unnai kabatti one more simplification step, that is x square plus y square is same minus 2x minus 4x minus 6x plus 4y minus 4y rendu dham kada cancel minus 8 plus 12 which is nothing but plus 4 is equal to 0. This is the required circle. అర్థమైందా? సో వాడు క్వశ్చన్లో ఏం అడుగుతుండో దాన్ని బట్టి మనం సాల్వ్ చేయాలి. ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ ఉంది, అది మీరు హోంవర్క్ పెట్టుకోండి. దట్ ఈస్ ద లాస్ట్ వన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ ఎంతరా 8 ఫర్ ప్రాక్టీస్. డౌట్ ఏమైనా ఉంటే అది అయిపోయినాక అడగండి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద టైం ఓకే. I will give you one more problem, then I will close this. And this is also very very important, ra. E question yappa. Oh, example question. Find circle equation. Which cuts orthogonally circles. చెప్పరా ఒక్కొక్కటి. ఇంకొకటి ఇంకొకటి yes, we know orthogonal condition 2gg dash plus 2ff dash plus c equal to c plus c dash, that is orthogonal condition. వాడు ఇక్కడ ఏం అడుగుతుండో, ఫస్ట్ ఏం అడుగుతుండో అర్థం కాకపోతే కోఆర్డినేట్ జామెట్రీ రాదు. వాడు ఏమంటుండే ఫస్ట్ అయితే ఒక సర్కిల్ కనుక్కోమంటుండే కదా, ఫైండ్ సర్కిల్ అంట. ఆ సర్కిల్ ఎలా ఉండాలంట అంటే ఆర్థోగోనల్ గా ఉండాలంట. దేనికి ఆర్థోగోనల్ గా ఉండాలంటే మూడింటికి ఆర్థోగోనల్ గా ఉండాలంట. మూడింటికి ఆర్థోగోనల్ గా ఉండాలంటే డయాగ్రామ్ ఇలా డ్రా చేసుకోవాలి మీరు ఎప్పుడైనా. మూడింటికి ఆర్థోగోనల్ గా ఉండాలన్నాడు కదా వాడు. ఇది రిక్వైర్డ్ సర్కిల్ అనుకుందాం. దిస్ ఈజ్ వాట్ రిక్వైర్డ్ సర్కిల్. దిస్ ఈజ్ ఆర్థోగోనల్ టు హౌ మెనీ సర్కిల్స్? 3 సర్కిల్స్. లెట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ సర్కిల్, అదొకటి అనుకుందాం. దిస్ ఈజ్ ద సెకండ్ సర్కిల్, దిస్ ఈజ్ ద థర్డ్ సర్కిల్. ఈ మూడింటికి ఇది ఎలా ఉండాలంట? ఆర్థోగోనల్ గా ఉండాలంట. అది కావాలంట వాడికి. ఇలా ఉంది అనుకుందాం, ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, అవ్వకుండా కూడా డ్రా చేయొచ్చు, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. సో ఇది ఫస్ట్ సర్కిల్ ఎస్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇది సెకండ్ సర్కిల్ ఎస్ డాష్ ఈక్వల్ 0 అనుకుందాం. థర్డ్ సర్కిల్ ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ 0 అనుకుందాం. ఈ 3 సర్కిల్స్ కి ఈ రిక్వైర్డ్ సర్కిల్ ఏంటి? ఆర్థోగోనల్ గా ఉంది. ఓకే,
దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. అందులో ఈజీ మెథడ్ నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఓకే, ఈజీ మెథడ్ నేను చెప్తున్నా మీకు. ఇక్కడ నేను ఒక పాయింట్ పెట్టాను కదా, అది సెంటర్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ అనమాట. ఎప్పుడైనా ఒక సర్కిల్ 3 సర్కిల్స్కి ఆర్థోగోనల్గా ఉంటే ఆ సర్కిల్ సెంటర్ రాడికల్ యాక్సిస్ అవుతుంది, సారీ రాడికల్ సెంటర్ అవుతుంది. రాడికల్ సెంటర్ ఎలా కనుక్కోవాలి? ఏమవుతుంది సెంటర్? రాడికల్ సెంటర్. ఇఫ్ ఎనీ సర్కిల్ ఈజ్ ఆర్థోగోనల్ టు 3 సర్కిల్స్, దెన్ దట్ సర్కిల్ సెంటర్ ఈజ్ క్లియర్లీ రాడికల్ సెంటర్. ఇది ఏమవుతుంది అప్పుడు క్లియర్గా? రాడికల్ సెంటర్. అంటే ఫస్ట్ రాడికల్ సెంటర్ కనుక్కుంటున్నా. సొల్యూషన్. ఇచ్చిన సర్కిల్స్ చెప్పండి ఒక్కొక్కటి. x² + y² + 3x + 2y - 1 = 0. ఈక్వేషన్ నెంబర్ 1. x² + y² 5 అయినా 8 5 = 0. ఈక్వేషన్ నెంబర్ 2. థర్డ్ వన్, x² + y² + 5x + 15 = 0. ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, అది తీసేసుకో. యా, సో వాడేమడుతుండు? రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ ఆర్థోగోనల్ టు 3. ఈ మూడింటికి ఆర్థోగోనల్ అంటున్నాడు కదా వాడు. లెట్ ద రిక్వైర్డ్ సర్కిల్ S = x² + y² + 2gx + 2fy + c = 0. ఈక్వేషన్ నెంబర్ 4. ఇది రిక్వైర్డ్. లేదు, ఇది ఫస్ట్ అనుకున్నా, అవి 3 అనుకున్నా, మీకేం ప్రాబ్లం లేదు. ఓకేనా? సరే, ఇది ఫస్ట్ అనుకుందాము. చెప్తా చూడండి. ఏం కాదు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, దిస్ ఈస్ ద సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఎట్లా అనుకున్న ప్రాబ్లం ఏం లేదురా, మనకి సింపుల్గా ఉండడానికి మనం చేస్తున్నాం. ఓకేనా? నౌ సీ హియర్. ఫ్రమ్ దిస్ సర్కిల్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ g'? వై సార్ g'? ఆల్రెడీ g ఉందిగా. ఇది g, ఇది f, ఇది c అంటే g'. ఎంత అవుతుందిరా g'? 3/2. వెరీ గుడ్. f'? 1. What is c'? -1. Next, go to another circle. What is g'? -1/2. What is f'? 3. What is c'? And from this circle, what is g'? 5/2. ఎందుకంటే ఆడ్ నెంబర్ కదా. What is f'? What is c'? 15. బై ప్రాక్టీస్ వచ్చేస్తుంది అంతే, లేకపోతే వాడికి కష్టమయ్యేది కదా ఫస్ట్లో. టగటగటగ వచ్చేస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ లాగా. సో ఇప్పుడు 1 ఈజ్, జాగ్రత్త ఇక్కడ చూడండి, 1 ఈజ్ ఆర్థోగోనల్ టు దిస్, ఆర్థోగోనల్ టు దిస్, ఆర్థోగోనల్ టు దిస్. దిస్ ఈస్ ద బేసిక్ మెథడ్ యాక్చువల్గా. రాడికల్ సెంటర్ కనుక్కునే మెథడ్. నెక్స్ట్ కంటిన్యూషన్ చెప్తా. ఫస్ట్ నేను జనరల్గా ఎట్లా చేయాలో చెప్తున్నాను నేను. ఓకే, లేకపోతే రాడికల్ సెంటర్ మెథడ్ ఒకటే చెప్పనా? సింపుల్ మెథడ్ అంటే రాడికల్ సెంటర్ మెథడ్. ఇది బేసిక్ మెథడ్. సింపుల్ మెథడ్ రాడికల్ సెంటర్ చెప్పనా? వెల్, ఇఫ్ యూ వాంట్ రిక్వైర్డ్, అది కూడా మీకు హార్డ్గా అనిపిస్తే అప్పుడు ఇది చెప్తా. కంపేరింగ్ రాడికల్ సెంటర్ మెథడ్ ఇదైతే ఇది కొంచెం డిఫికల్ట్. రాడికల్ సెంటర్ మెథడ్ ఈజీ, ఎందుకంటే మీకు రాడికల్ సెంటర్ కనుక్కోవడం తెలుసు కదా. రాడికల్ సెంటర్ మెథడ్ చెప్పనా మరి మీకు? సరే, ఓకే, రాడికల్ సెంటర్ మెథడ్ చెప్తా చూడండి. అప్పుడు ఈ రిక్వైర్డ్ సర్కిల్ అవసరం లేదురా, ఇది అవసరం లేదు, దీంతో పని లేదు. అప్పుడు ఈ జిఎఫ్లు అస్సలు అవసరం లేదు, ఎందుకంటే రాడికల్ సెంటర్ అంటే మనం ఏం చేస్తాం? సబ్ట్రాక్షన్గా చేసేది. జీలు, ఎఫ్లు, సీలు ఎక్కడ కనుక్కున్నావా? కనుక్కోలేదు. అప్పుడు ఈ నెంబర్లు 1 2 3 సరిపోతాయి. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3. కాకపోతే ఏం చేస్తామంటే మనం కొంచెం పైనకి పెట్టేస్తాం. ఈక్వేషన్ నెంబర్ 2. ఎస్, ఇవి మన దగ్గర ఉన్న 3 సర్కిల్స్. ఓకే, ఇప్పుడు మనం రాడికల్ సెంటర్ కనుక్కుంటున్నాం. రాడికల్ సెంటర్ రావాలంటే ఎప్పుడైనా రాడికల్ యాక్సిస్ కనుక్కోవాలి. ఆల్రెడీ చెప్పాను మీకు నేను. సో ఫస్ట్ రాడికల్ యాక్సిస్, RA అంటే రాడికల్ యాక్సిస్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 ఈజ్ s - s' = 0. అంతే కదా రాడికల్ యాక్సిస్ చేయడం. s - s' = 0 చేయడం ఆల్రెడీ మీకు వచ్చు కదా. డైరెక్ట్ సబ్ట్రాక్షన్ చేయనా? ఇందాక ముందు చెప్పాము కాబట్టి చేసేనా? x² - x² క్యాన్సల్, y² - y² క్యాన్సల్, 3x ఇది +x అవుతుంది, మైనస్ చేస్తున్నాం కాబట్టి. అప్పుడు ఏమవుతుంది? 4x. ప్లీజ్ లిజన్ జాగ్రత్తగా, నేను డైరెక్ట్ చేస్తున్నా, మళ్ళీ మీరు అనొద్దు మరి. ఓకే కదా, చేస్తున్నా. తర్వాత 2y - 6y - 4y, ఇది -6y సబ్ట్రాక్షన్ చేస్తున్నాం.
-1 -5 is equal to 0. దీనిలో 2 కామన్ తీయాలా వద్దా తర్వాత డిసైడ్ చేద్దాం. తర్వాత radical axis of 2 and 3 is s dash minus s double dash equal 0 కదా. సో మళ్ళీ ఈ రెండింటిని x² క్యాన్సల్ y² క్యాన్సల్ -x minus 5x minus 6x 6y plus 8y 14y 5 minus 15 minus 10 equal to 0. చూద్దాం ఎక్కడైనా x కోఎఫిషియెంట్స్ సేమ్ లేవు, y కోఎఫిషియెంట్స్ కూడా సేమ్ లేవు. ఇప్పుడు సేమ్ చేసుకోవడానికి ఏది కామన్ తీయాలో చూద్దాము. సో ఇందులోంచి వీ కెన్ టేక్ వాట్ కామన్, 2 కామన్ తీయొచ్చురా. బై టేకింగ్ -2 కామన్, దిస్ ఇస్ 3x minus 7y plus 5 is equal to 0. The remaining equation 3x minus 7y plus 5 equal to 0. Equation number 1, 2, 3, 4, 5. This is and this is 4. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 3x కావాలి కదా, కాబట్టి ఏం చేద్దాం అంటే ముందు ఇందులో నుంచి 2 కామన్ తీయొచ్చు, 3 కామన్ తీయరాదు, ఇంకా అంత ఏం చేసేది లేదు. టేకింగ్ 2 కామన్, వాట్ యూ విల్ గెట్ హియర్ 2x రెడీ. ఈక్వేషన్ నెంబర్ 4 ని ఫైన్ సాల్వ్ చేస్తేనే కదా రాడికల్ సెంటర్ వస్తుంది మనకి, అదే కదా మెథడ్. సాల్వింగ్ 4 and 5. వాట్ ఈస్ ఫోర్త్ ఈక్వేషన్? 2x minus 2y minus 3 equal to 0. This one is what? 3x minus 7y plus 5 is equal to 0. బట్ ఇక్కడ కూడా సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి we have to multiply this into what? 3 2 ja 6. We have to multiply this what into 2 3 ja 6. 3 2 ja 6x 3 2 ja minus 6y 3 3 ja minus 9 2 3 ja 6x 2 7 ja 14y 2 5 ja 10 is equal to 0. ఎంతమంది ఇదేనా అది జస్ట్ మైనస్ కామన్ అయితే అయిపోయేది, నో ప్రాబ్లం. మైనస్ ప్లస్ మైనస్ 6x 6x క్యాన్సల్. సో ఇక్కడ చూడండి -6 plus 14, 14లో 6 తీసేయండి, 8 8y 10 9 -19 equal to 0. So y is equal to what? -19/8. Plus 19/8. Okay. Yeah. See, I'm very sorry that we did a small mistake ఇక్కడ కనుక్కున్నాం ఇప్పుడే. ఇది +1, ఇది +1, this is +1, that's why this is also +1. Then this is also correct for -1. బట్ మనకు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి ఇంటర్మీడియట్లో ఏ ప్రాబ్లం ఉంటే అదే వస్తుంది కాబట్టి నేను మారుస్తున్నామండి. ఇది +1 అంటే ఇక్కడ మీకు వచ్చేది ఎంత అంటే సబ్ట్రాక్షన్ చేస్తే దిస్ ఈజ్ -5. సో ఇక్కడ -5 వస్తుంది, సారీ -4 వస్తుంది. -4 వస్తే ఇక్కడ డైరెక్ట్ కామన్ తీయచ్చు, ఇంకా ఇందులో నుంచి డైరెక్ట్ -4 కామన్ తీసేయచ్చు. -4 కామన్ తీస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే x minus y minus 1 equal 0 అయిపోతుంది డైరెక్ట్గా. సో అప్పుడు ఇక్కడ మనం కామన్ తీసేయచ్చు 3x కాబట్టి దీనికి మనం 3 మల్టిప్లై చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ x ఉంది కాబట్టి మనం ఏదైనా మల్టిప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నా చూడండి. సాల్వింగ్, దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 4 కదా, 4 and 5. ఇక్కడ సేమ్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్ సేమ్ లేవు, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 1 ఉంది, కాబట్టి దీన్ని 7తో చేసినా ఏం కాదు, 3తో చేసినా ఏం కాదు, రెండిట్లో దేంతో చేసినా ప్రాబ్లం లేదు. బట్ నెంబర్ చిన్నది 3 కాబట్టి 3తో చేసేద్దాం. చేసేస్తే దిస్ విల్ బి 3x minus 3y minus 3 is equal to 0. అండ్ ఇదేమవుతుంది 3x minus 7y plus 5 is equal to 0 అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్, దిస్ ఈస్ క్యాన్సల్. 7లో 3 తీసేయండి, ఎంత 4y 5 3 -8 ఈక్వల్ టు 0. సో 4y ఈక్వల్ ఎంత 8, 4 1 4 2 y ఈక్వల్ ఎంత 2, y ఈక్వల్ టు 2 ఇందులోనే రాద్దాం, ఈక్వేషన్ నెంబర్ 4లో రాద్దాం. అప్పుడు మనకి ఎంత x minus 2 minus 1 equal 0, x minus 3 equal to 0. Then what is the value of x? 3. x equal to 3, y equal to 2. రాడికల్ సెంటర్ వచ్చేసింది నాన్న, రాడికల్ సెంటర్ 3,2. సో ఇక్కడ మనకు 3,2 వచ్చేసింది. సార్ రాడికల్ సెంటర్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్. ఓకే, అంటే దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే h, k అనుకోవచ్చురా, సెంటర్ వచ్చింది కాబట్టి h, k అనుకోవచ్చు.
రేడియస్ ఉంటే మనకు స్టాండర్డ్ ఫామ్లో పెడితే ఆన్సర్ వస్తుంది. వాట్ అబౌట్ రేడియస్? సో రిమెంబర్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్, దీనికి మాత్రమే గుర్తుపెట్టుకోండి, రాడికల్ సెంటర్ నుంచి టేక్ ది డిఫరెంట్ కలర్, వైట్ తీసుకుందామా లేకపోతే ఎల్లో తీసుకుందాం. సి, రాడికల్ సెంటర్ నుంచి ఎనీ సర్కిల్ యూ కెన్ ఫైండ్, ఎనీ సర్కిల్ మీ ఇష్టం, మీ దగ్గర ఎన్ని ఉన్నాయి మొత్తం 3 సర్కిల్కి రాడికల్ సెంటర్ టు ఎనీ సర్కిల్ ఎట్ దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ వాట్ యు నో, లెంత్ ఆఫ్ టాంజెంట్. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఏమంటారు దీన్ని? లెంత్ ఆఫ్ టాంజెంట్. సో రాడికల్ సెంటర్ నుంచి ఏ సర్కిల్కైనా లెంత్ ఆఫ్ టాంజెంట్ కనుక్కుంటే దట్ ఈస్ క్లియర్లీ వాట్ రా? రేడియస్. అదేంటి? రేడియస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్, దిస్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ రేడియస్, దిస్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ రేడియస్. సో రేడియస్ వస్తే ఆన్సర్ అయిపోతుంది. సో రేడియస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? రాడికల్ సెంటర్ నుంచి ఏ సర్కిల్కైనా లెంత్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోండి, రేడియస్ వచ్చేస్తుంది. సో ఐఎమ్ రైటింగ్ హియర్ ఆర్ ఈజ్ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ radical center to any one of 3 circles. So R equal to, I am finding for first circle, equation number 1 ki length of tangent kanukuntunna, that is root S11 kada formula, root over idi kada first circle, x1 square plus y1 square plus 3x1 plus 2y1 plus 1. What is x1 y1 undi kada manaku point. So that is x1 square అంటే 3 3 జా 9, 2 2 జా 4, 3 into 3 9, 2 into 2 4 plus 1 ఎంత అవుతుందో ఇది 9 plus 1 10, 19, 23 plus 4 root 27 అవుతుందిరా. దిస్ ఈస్ రేడియస్. రేడియస్ వచ్చిందా? h కామా k ఉందా సెంటర్? దిస్ ఈస్ వాట్? h కామా k. దేర్ ఫోర్ సర్కిల్ ఈక్వేషన్ కి ఫార్ములా ఏంటి? x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y minus k whole square is equal to r square. X minus h minus 3 whole square, y minus k minus 2 whole square, root 27 whole square. Square root a minus b whole square ra, a square plus b square minus 2 3 ja 6x, a minus b whole square, a square plus b square minus 2 2 ja 4y, which is equal enta 27. ఆ 27 ఇది ఏంటి? ఆర్డర్లో రాయండి. x square plus y square minus 6x minus 4y, 9 plus 4 13 minus 27 equal to 0. 13 లో 27 తీసి చెప్పండి తొందరగా. minus 14 equal to 0 is the required circle. ఈ మోడల్లో మీకు 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే ఫైండ్ ద సర్కిల్ ఆర్థోగోనల్ టు 3 సర్కిల్స్. సర్కిల్ కావాలి, మూడింటికి ఆర్థోగోనల్ గా ఉండాలి. చూడండి ఎక్సర్సైజ్ లో ఉంటుంది మీకు లాస్ట్ బిట్, ఐ థింక్ లాస్ట్ బట్ 1 బిట్ అదే ఉంటుంది. సెకండ్ ఎక్సర్సైజ్ చూడండి, ఫైండ్ ద సర్కిల్ విచ్ ఈజ్ ఆర్థోగోనల్ టు 3 సర్కిల్స్. ఇగో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఆర్థోగోనల్ టు 3 సర్కిల్స్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఇక్కడ అన్ని చేయాల్సిన అవసరం లేదురా, మనకు చేయడం రావాలి అంటే 1 or 2 క్వశ్చన్స్ ఓన్గా చేయాలి. ఏమీ లేదు. ఫస్ట్ ఫైండ్ ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ ద ఫస్ట్ 2, మళ్ళీ రాడికల్ యాక్సిస్, రాడికల్స్ అంటే ఇక్కడ వరకు ఇంతసేపు మనం సాల్వ్ చేసాం ఆల్రెడీ. ఇంతసేపు ఎగ్జామ్ ఇంతకుముందు క్లాస్ అయిపోయిన ముందు అదే కదా, ముందు క్లాస్ అంతా రాడికల్ సెంటర్. ఇక్కడికి 4 మార్కుల క్వశ్చన్ ఎగ్జామ్కి వస్తుంది. ఓన్లీ రాడికల్ యాక్సిస్ అయితే 2 మార్క్స్, రాడికల్ సెంటర్ అయితే 4 మార్క్స్. రాడికల్ సెంటర్ వచ్చాక ఏం చేయాలంటే దాన్ని యూజ్ చేసి ఎనీ వన్ ఆఫ్ ద 3 సర్కిల్స్ కి లెంత్ ఆఫ్ టాంజెంట్, ఇది సర్కిల్ స్టార్టింగ్ లోనే చేసాం. ఏ సర్కిల్ కానీ యూ కెన్ ఫైండ్ ఫర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్, యూ విల్ గెట్ సేమ్ వాల్యూ. లెంత్ ఆఫ్ టాంజెంట్ కనుక్కున్న తర్వాత దాన్ని మనం ఏమనుకోవాలి? రేడియస్ అనుకోవాలి. సో రేడియస్ ఉంది, h కామా k ఉంది. సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? x మైనస్ h హోల్ స్క్వేర్ y మైనస్ k హోల్ స్క్వేర్ is equal to r square is the circle equation. ఓకేనా? 3 3 is 9, 2 2 is 4, 3 3 is 9, 2 2 is 4 plus 1. ఓకే, అండర్స్టాండ్? సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చెప్పేస్తే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇవి ఎందుకు చెప్పానంటే మీరు 80% ప్రాక్టీస్ చేయాలి. మీకు ఈరోజు ఇచ్చే వర్క్ షీట్లో ఉండే క్వశ్చన్స్ ఇవే ఆర్ ఈ మోడలే. ఓకే, ఈరోజు మనం నేర్చుకుంది ఏంటి? రాడికల్ సెంటర్, రాడికల్ యాక్సిస్ కామన్ కార్డ్, కామన్ టాంజెంట్ 3 ఒకటే. తర్వాత ఎక్స్ట్రా రాడికల్ సెంటర్. దాని తర్వాత మనం నేర్చుకున్నది s ప్లస్ లాంబ్డా l ఈక్వల్ టు 0, s ప్లస్ s డాష్ ప్లస్ లాంబ్డా l ఈక్వల్ టు 0. గుర్తుందా? పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సర్కిల్ లైన్, పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సర్కిల్స్.
దీని మీద మీకు 2 క్వశ్చన్స్ చెప్పా ఇప్పుడు నేను ఆల్రెడీ, అవే 2 మీకు హోంవర్క్. దీని మీద ఉన్న క్వశ్చనే హోంవర్క్ ఇచ్చా, అది జస్ట్ ఫర్ ప్రాక్టీస్. రాకపోతే నన్ను అడగండి, చెప్తాను నేను. దాని తర్వాత మీకు ఇప్పుడు నేర్పించింది ఏంటి మళ్ళీ, ఇది ఆర్థోగోనల్ టు 3 circles. ఓకేనా? థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్ టుమారో.